వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. వల్లభనేని వంశీ గుర్తున్నారు కదా, మర్చిపోయే మనిషి కాదు. ఆయన మాటలు కూడా ఎవరు మర్చిపోలేరు, ఆయన తిట్లు ఎవరు మర్చిపోలేరు. మరి గన్నవరానికి 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి, తెలుగుదేశం పార్టీ భిక్షతోటి మరి ఎమ్మెల్యే అయ్యారు. అదే తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పొడిచి వైసీపీలోకి వెళ్ళారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సతీమణి గారిని, మరి ఆయన కుమారుడు లోకేష్ గారిని అనరాని మాటలని సభ్య సమాజం జ్యోతి మరి చీత్కరించబడినటువంటి వ్యక్తి వల్లభనేని వంశీ గారు. సభ్య సమాజం అంతా కూడా ఆయన్ని దాదాపు చాలా వరకు ఆయన వ్యాఖ్యల్ని ఖండిస్తూ ఆయన్ని వెలివేసినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకి భయభ్రాంతులను గురి చేస్తూ ఉన్నాడు. అదేంటి వల్లభనేని వంశీ ఏంటి, ఆల్రెడీ మన జైలు జీవితాన్ని అనుభవించారు, ఆయన తెలుగుదేశం పార్టీ శ్రేణులకి భయభ్రాంతులను గురి చేయడం ఏంటి అని చాలామందికి డౌట్ రావచ్చు. అయితే ఇప్పుడు ఈ స్టోరీ వినాల్సింది అందరూ. వల్లభనేని వంశీ దూకుడు పెంచారు. నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు ఆయన హాజరవుతున్నారు. ఆయన గన్నవరం నియోజకవర్గంలో కార్యక్రమాలకి వైసీపీ తరపు నుంచి ఎవరైనా పిలిస్తే అక్కడ పెళ్ళిళ్ళను శుభకార్యాలు ఆయన అటెండ్ అవుతూ ఉన్నారు. కార్యకర్తల ఇళ్లలో ఫంక్షన్లకు వెళ్తున్నారు. మరి కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అని పిలిచినా కూడా, చిన్న పుట్టినరోజు ఫంక్షన్ ఉంది బాబుది, సరే మొదటి పుట్టినరోజు ఫంక్షన్ కేక్ కటింగ్ చేస్తారని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఎందుకంటే తప్పట్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రెజర్ చేస్తున్నారు ఆయన్ని. ఆయన జనాల్లో ఉండాల్సిన పరిస్థితి. ఇక అది కూడా లేకపోతే రేపు సీటు రాదు, ఇక బతికినంతకాలం ఇంకా ఆయన అదే విధంగా అదే రూపంతో ఉండాలి. ఇక తెలుగుదేశం పార్టీ ఆయన మీద రోజు విరుచుకుపడుతుంటుంది. అదేవిధంగా కూటమి కూడా, ఎందుకంటే ఆయన గతంలో మాట్లాడిన మాటలు అలాంటివి. సో అవన్నీ తప్పించుకోవాలంటే ఖచ్చితంగా జనాల్లోకి వెళ్ళాలి. ఆయనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా జనాల్లోకి వెళ్ళాలి. పైనుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెజరు. ఇక వల్లభనేని వంశీ యాక్టివ్ కావడంతో గన్నవరంలో వైసీపీ కాస్త దూకుడు పెంచింది. ఆయన కొంచెం యాక్టివ్ అయ్యారు. ఈలోపు వైఎస్ఆర్సీపీ ఇంకా ఆయన రోజు ప్రజల్లోకి వస్తున్నారు, వచ్చేస్తున్నారు అనేటువంటి రీతిలో మరి వాళ్ళు దూకుడు పెంచిన పరిస్థితి. అయితే తిరిగి మళ్ళీ తన నియోజకవర్గంలో ఏదో ఒక విధంగా కాస్త ప్రజల్లో సానుభూతిని సంపాదించుకోవాలని చెప్పేసి వల్లభనేని వంశీ గారు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారంట. సానుభూతి రాదు. ఎలా వస్తుంది సానుభూతి? మీరేమైనా స్వాతంత్రోద్యమాలు చేసి పోరాటం చేసి జైలుకి వెళ్తే అయ్యో పాపం ప్రజల కోసం ఈయన అనేక కష్టాలు ఎదుర్కొన్నారు, ప్రజల సమస్యలు తీర్చేటువంటి క్రమంలో భాగంగా అనేక నిరసనలు, నిరవధక దీక్షలు చేసి మరి ఆయన జైలు జీవితాన్ని అనుభవించారంటే ప్రజల్లో సింపతి వస్తుంది. ఏ రాజకీయ పార్టీ అయితే మీకు భిక్ష పెట్టిందో, ఏ రాజకీయ పార్టీ వల్ల మీరు ఎమ్మెల్యే అయ్యారో 2 సార్లు, అదే రాజకీయ పార్టీని మరి స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారి కుమార్తె భువనేశ్వర్ గారిని మీరు మాట్లాడినటువంటి మాటలో 2 తెలుగు రాష్ట్రాలు ఎవ్వరూ కూడా మర్చిపోరు అనమాట. ఏ మనిషి మర్చిపోడు. ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది వల్లభనేని వంశీ గారు మాట్లాడినటువంటి ఆ జుగుప్సాకరమైనటువంటి మాటల్ని ప్రజలు మర్చిపోవడానికి కనీసం 20 సంవత్సరాలు పడుతుంది 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ లోపు ఆయన వయసు కూడా అయిపోతుంది. ఇక జైలుకి వెళ్ళి వచ్చాక ఆయన రూపురేఖలన్నీ పూర్తిగా మారిపోయాయి. అసలు అంతకుముందు వల్లభనేని వంశీ ఆయన మాటలు తుటాలు పీల్చేవాడు. ఆయన పాపం ఇలా ఉండేవాడు కాదు. ఆయన చాలా స్టైలిష్గా ఉండేవాడు. సో ఆయన అందరినీ కూడా ఖబర్దార్ అని చెప్పేసినాడు. ఎవడొస్తాడు రాండి అనేవాడు, చూసుకుంటాం అనేవాడు. విజయవాడలో ఉంటానంటాడు, గన్నవరంలో ఉంటానంటాడు, దమ్ముంటే గన్నవరం సెంటర్కి వచ్చి మాట్లాడంటాడు. ఆఖరికి దుట్టా రామచంద్రరావు గారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి నాయకుడు. ఆయన వంగవీటి మోహన్ రంగా గారికి అత్యంత సన్నిహితుడు కూడా ఆయన. అలాంటి దుట్టా రామచంద్రరావు గారు 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఆయన. మరి అలాంటి దుట్టా రామచంద్రరావు గారు వైసీపీలో ఉన్నప్పుడు, మరి ఈయన తెలుగుదేశంలో 2019లో గెలిచి వైసీపీ అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నప్పుడు దుట్టా రామచంద్రరావు గారిని మరి చిదంబరం అని చెప్పేసి, కళ్ళ చిదంబరం అని చెప్పేసి ఆయన్ని బాడీ షేమింగ్ చేసి ఆయన్ని చాలా అపహాస్యం చేసి మాట్లాడినటువంటి వల్లభనేని వంశీ గారి మాటల్ని ఆ గన్నవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి వంగవీటి మోహన్ రంగా గారి అభిమానులు కూడా ఆయన ఏమి క్షమించరు, ఉపేక్షించరు. అంటే ఒక వ్యక్తి అహంకారం, ఒక వ్యక్తి నోటి దురుసు, ఒక వ్యక్తి లెక్కలేనితనం, ఒక వ్యక్తి మదమెక్కిన తనల్ని ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్తుందో, ఎక్కడికి పడేస్తుందో అని చెప్పడానికి ఒక బలమైనటువంటి ఉదాహరణ వల్లభనేని వంశీ గారు. చంద్రబాబు నాయుడు గారి భార్య భువనేశ్వర్ గారిని నోటుకొచ్చినట్టు మాట్లాడిన పరిస్థితి, అంటే నారా లోకేష్ గారిని పుట్టుకనే అవమానించి మాట్లాడినటువంటి పరిస్థితి, దుట్టా రామచంద్రరావు గారిని కళ్ళ చిదంబరంతో పోల్చి ఆయన్ని చాలా అపహాస్యంగా మాట్లాడిన పరిస్థితి. అంటే ఎవరికి గౌరవం ఇచ్చారు మీరు? అసలు మీరు ఏ నాయకుడికి గౌరవం ఇచ్చారు? ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మీరు ఇష్టానుసారంగా మాట్లాడారు కదా మీరు. సో కాబట్టి మన నోట్లో నుంచి వచ్చేటువంటి మాట మనం జీవితకాలం బతికున్నంతకాలం ఆ మాటల తాలూకా ప్రభావం ఆ మనిషిని వెంటాడుతూనే ఉంటుంది. ఇక గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా వంశీ అందగాడు
అని పొగిడాడు అనమాట. మరి ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. అంటే మనోవేదన పడింది. ఇక తన ఎమ్మెల్యే కాను అనేటువంటి ఒక మనోవేదన ఆయనకు బాగా బలంగా పడిపోయింది. ఇక జైలుకి వెళ్ళి వచ్చాక వంశీ తెల్ల జుట్టు ఫోటోలను ప్రత్యర్థులు కూడా ట్రోల్ చేశారు. తప్పదు, ట్రోల్ చేస్తారు. మరి జగన్ చెప్పిన అందగాడు ఇతనేనా అంటూ కూటమి శ్రేణులు ట్రోల్స్ తోటి ఆయన్ని ముప్పతిప్పలు పెట్టారు. ఇప్పటికీ తెల్ల జుట్టుతోనే వంశీ దర్శనమిస్తున్నారు. మనిషి కూడా చాలా వీక్ అయిపోయాడు. ఆయన సన్నబడ్డాడు. అంతకుముందున్న జోష్ లేదు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వల్లభనేని వంశీ గారు 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందాడు ఒక 20,000 ఓట్లతో. అప్పుడు విజయవాడ ఎంపీగా లగడపాటి రాజగోపాల్ గారు ఉన్నారు. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా మరణించినారు 2010-11. ఆ సమయంలో అసలు వల్లభనేని వంశీ గారు అప్పుడు విజయవాడ కమిషనర్గా ఉన్నటువంటి రాజశేఖర్ బాబు గారు ప్లేస్లో అప్పుడు సిపిగా సీతారామంజనేయులు గారు ఉన్నారు. అంటే ఇప్పుడంటే రాజశేఖర బాబు గారు ఉన్నారు. అప్పుడు సిపి సీతారామంజనేయులు గారు ఉండేవారు. ఆయన ఈ మధ్యకాలంలో రిటైర్డ్ అయినట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన చెప్పినట్టు నడుచుకున్నాడని అనేక ఆరోపణలు నేపథ్యంలో కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక అరెస్ట్ కూడా అయ్యారు. ఆయన సీతారామంజనేయులు గారిని సవాల్ విసిరాడు. ఆయన వల్లభనేని వంశీ చిన్న విషయం కాదు. దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ని కూడా సవాల్ విసిరాడు బెజవాడలో ఆయన. అలాంటి వల్లభనేని వంశీ ఈరోజు పరిస్థితి ఏంటి అసలు? అంటే మీరు ఏ ప్లాట్ఫామ్ మీద మీరు ఉన్నారో ఆ ప్లాట్ఫామ్ని మీరే నరుక్కున్నారు. అంటే మీరు కూర్చున్న కొమ్మని నరుక్కున్నారు. మీరు తెలుగుదేశంలో ఉన్నప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లాలో బలమైనటువంటి కమ్మ సామాజిక వర్గం అంతా కూడా ఒక యంగ్స్టర్గా ఉన్న మీ వెంట కొడాల నాని గారి వెంట నడిచింది. ఈరోజు ఆ వర్గాన్ని దూరం చేసుకున్నారు, అటు కాపు వర్గాన్ని దూరం చేసుకున్నారు. అసలు అందరినీ, అంటే బలమైన వర్గాల నాయకుల్ని అందరినీ కూడా మీరు దూరం చేసుకొని ఈరోజు అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకప్పుడు విజయవాడ కమిషనర్ని ఎదిరించినటువంటి ఆ వల్లభనేని వంశీ ఆయన ఆ రోజు ఏ పదవి లేదు, ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినారు. ఆయన పార్టీ అప్పుడు టీడీపీ కూడా అధికారంలో లేదు. విజయవాడ సిపిని సవాల్ విసిరిన వంశీ, దేవినేని అవినాష్, దేవినేని నెహ్రూ గారు సవాల్ విసిరినటువంటి ఆ వల్లభనేని వంశీ ఈరోజు పరిస్థితి ఏంటి? ఎందుకు ఇలా అయిపోయిందంటే ఆయన ఏ పార్టీ అయితే రాజకీయ భిక్ష పెట్టిందో ఆ పార్టీ వ్యవస్థాపకుడి కుమార్తెనే ఆయన ఆ విధంగా మాట్లాడినటువంటి మాటలు. ఇక తన రూపురేఖలను మార్చే ప్రయత్నం ఎందుకు చేయటం లేదో తెలియదు. ప్రజల్లో సింపతి కోసం సింపతి డ్రామా బాగా ఆడుతున్నారు. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా, వల్లభనేని వంశీ గారిని ఏదో తెలుగుదేశం పార్టీ కేడర్ను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని. ఆయన ఇటీవల కాలంలో కొన్ని ఫంక్షన్లకు అటెండ్ అయ్యి టీడీపీ నాయకుల్ని పలకరించే ప్రయత్నం చేస్తున్నారంట. వారేమో బాబోయ్ నీతో కనుక మేము పొరపాటును మాట్లాడినా ఎవరన్నా ఒక ఫోటో తీసి సోషల్ మీడియాలో పెడితే ఇక మా రాజకీయ జీవితం ఖతమవుతుంది, దయచేసి మాకు దూరంగా ఉండమని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్నారు. ఈయన వస్తుంటే దగ్గరికి వాళ్ళు లేచి వెళ్ళిపోతున్నారంట తెలుగుదేశం పార్టీ నాయకులు. ఎందుకంటే ఎక్కడ వాళ్ళతో 4 నిమిషాలు మాట్లాడితే దూరం నుంచి ఎవరో ఒక ఫోటో ఈయనే ఫోటో కొట్టిస్తాడు. ఆయన నుంచి ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేస్తారు. చూసారా పలాని భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినటువంటి వల్లభనేని వంశీతోటి పలాని టీడీపీ కార్పొరేటర్ పలాని మాజీ ఎమ్మెల్యే మరి చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతున్నాడని చెప్పేసి ఒక ఫోటో సోషల్ మీడియాలో పోతే వాళ్ళ రాజకీయ జీవితం ఖతం. సో కాబట్టి టీడీపీ శ్రేణులు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. ఈయన టీడీపీ శ్రేణుల్ని పలకరిస్తూ ఎంజాయ్ చేస్తున్నారంట. వాళ్ళేమో దూరంగా జరుగుతా వాళ్ళు భయభ్రాంతులు గురి వెనక్కి పోతూ ఉంటే ఈయనేమో ఎంజాయ్ చేస్తానంట. అందుకని ఇందాక మన ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం టీడీపీ శ్రేణులు ముప్పతిప్పలు పెడతా ఉన్నారని. ఇక వచ్చే ఎన్నికల వరకు ఆయన ఇదే తెల్లగడ్డం, ఇదే బక్క చిక్కిన శరీరాన్ని మెయింటైన్ చేయబోతున్నారంట సింపతి కోసం. అయితే ఆ సింపతితో గెలవచ్చని ఆయన ఊహిస్తున్నారు, కానీ అది అంత ఈజీ అవ్వట్లా. నియోజకవర్గంలో వరుసగా వివాహ వేడుకలకు హాజరవుతున్నారు వల్లభనేని వంశీ. వేడుకల్లో టీడీపీ నేతలతో ఆత్మీయ పలకరింపులు చేస్తున్నారంట. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, టీడీపీ నేతల్ని వెళ్ళి కౌగిలించుకోవటం, వారిని పలకరించడం, వారికి షేక్ హ్యాండ్ ఇవ్వటం, నవ్వటం. అప్పుడు ఏమవుతుంది, పక్కన ఎవరో ఒకరు ఫోటో తీస్తారో ఆ ఫోటో సోషల్ మీడియాలోనో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిపోయిందంటే ఇంకా ఆ రాజకీయ నాయకుడికి రాజకీయ భవిష్యత్తు ఉండదు. ఈ పరిణామాలన్నీ కూడా రాజకీయంగా చర్చనీయాంశం అవుతున్నాయి. వంశీ కావాలని, వల్లభనేని వంశీ కావాలని తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి నాయకుల్ని కావాలని పలకరించబోవటం, ఆ విధంగా చేస్తా ఉన్నాడు, సునకానందం పొందుతున్నాడని. ఇక వివాహాలు మాత్రమే కాక ఇతర కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారంట. గన్నవరం నియోజకవర్గంలో సైతం ఆయన విస్తృతమైన పర్యటన చేసి ప్రజల్లో సానుభూతి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా ప్రజల్లో సానుభూతి రావటం లేదనేది అయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. గన్నవరం నియోజకవర్గం రాజకీయ ముఖచిత్రం కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే. ఇక వైసీపీ కార్యకర్తలకైనా ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారంట. ఏమి ఇబ్బంది లేదు, నెక్స్ట్ ఎలక్షన్ నేనే పోటీ చేస్తాను, జగన్మోహన్ రెడ్డి గారు నాకే సీటీ పోతున్నారు, మనం గెలుస్తాము, నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాను అని చెప్పేసి వైసీపీ వాళ్ళకి ధైర్యం చెప్పే ఆలోచన చేస్తున్నారంట వల్లభనేని వంశీ గారు. కానీ పాపం ఆ వైసీపీ క్యాడర్ కూడా ఈయన మీద నమ్మకాలు సన్నగిల్లే అనమాట. ఎందుకంటే ఈయన నోటి దురుసు మళ్ళీ ఎలక్షన్ టైం ఏదో ఒకటి మాట్లాడతాడు, దానివల్ల వచ్చే ఓట్లు కూడా వైసీపీకి పోతాయి అనేటువంటి ఒక భయాందోళన ఆ పార్టీకి చెందిన సిన్సియర్ కార్యకర్తలు ఉందంట. ఇక
ఎక్కడికి వెళ్ళనని రాజకీయాల్లోనే కొనసాగుతానని చెప్తున్నారు వల్లభనేని వంశీ. ఎక్కడికి వెళ్తారు? ఎక్కడికి వెళ్ళినా ఏముంటుంది ఉపయోగం? రాజకీయాల్లోనే కొనసాగుతారు. రాజకీయాల్లో కొనసాగిన ప్రజలు మీకు మద్దతు ఇవ్వాలి కదా. తనపై 11 కేసులు నమోదయ్యాయని, ఇంతకు మించి ఏం చేస్తారని అంచులతో అంటున్నారంట. ఆల్రెడీ నా మీద బోలెడు కేసులు పెట్టారు, 11 దాకా కేసులు నమోదయ్యాయి, ఇంకెంతకు మించి నన్నేం చేస్తారు, నాకేం ఇబ్బంది లేదని చెప్పేసి వల్లభనేని వంశీ చెప్తా ఉన్నారంట తన అనుచరులతోటి. కానీ అనుచరులు మాత్రం మరి ఆయన సక్సెస్ అవుతారనేటువంటి నమ్మకం ఆయన దగ్గర సన్నిహితులకు అనుచరులకే ఉండటం లేదంట. ఇక గన్నవరం టీడీపీలోని అసంతృప్తుల్ని సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తానంట. గన్నవరం తెలుగుదేశం పార్టీలో కొంతమంది అసంతృప్తులు ఆయన సొంతం చేసుకున్న ఆలోచనలో ఉన్నారు. అంటే బహుశా అది అంత ఈజీగా వర్కౌట్ అవ్వదేమని అనిపిస్తుంది. ఎందుకంటే గన్నవరం నియోజకవర్గానికి ఒక సౌమ్యుడిగా ఉన్నటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎన్ఆర్ఐ సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత, ఎక్కడా కూడా ఇప్పటి వరకు ₹1 కరప్షన్ కూడా చేయనటువంటి నాయకుడు. సో అవకాశం ఉన్నంత మేరకు తన కష్టార్జితాన్ని ప్రజలకు పంచేటువంటి నాయకుడు. ఆయన మీద ప్రజల్లో సానుభూతి ఉంది. ఆయన ఎక్కడా కూడా వంశీ గారిలాగా నోటు దురుసు మాటలు మాట్లాడలేదు. ప్రతి ఒక్కరికి కూడా గౌరవం ఇచ్చుకుంటూ ముందుకు పోయేటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన మీద చాలా సాఫ్ట్ కార్నర్ నియోజకవర్గంలో ఉంది. అందులోని తెలుగుదేశం పార్టీకి బలమైన కంచు కూడా గన్నవరం నియోజకవర్గం. కాబట్టి ఈ పరిస్థితులు, పరిణామాల నేపథ్యంలో పాపం వల్లభనేని వంశీ గారు ఎంత ప్రయత్నం చేసినా వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఆ వేషం మార్చకుండా అదే తెల్ల జుట్టు, తెల్లగడ్డంతో, బక్క చిక్కిన శరీరం తోటి అలాగే వెళ్ళి నన్ను ఇబ్బంది పెట్టారు, 11 కేసులు పెట్టారు, 100 రోజుల పైన జైల్లో పెట్టారు అని చెప్పేసి ఏదో సింపతి క్రియేట్ చేసుకుందామని ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా పాపం వల్లభనేని వంశీ గారికి ఆ సింపతి వర్కౌట్ అవ్వటం లేదనేది రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగుతున్నటువంటి చర్చ.